రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము కీర్తనల గ్రంథము 66వ అధ్యాయము 1వ వచనం. సర్వలోక నివాసులారా, దేవుని గూర్చి సంతోషగీతం పాడుడి, ఆయన నామ ప్రభావము కీర్తించుడి. ప్రియులారా, ఈ వాక్య ధ్యానాన్ని పరిశీలించినట్లయితే దేవుణ్ణి ఎరిగిన వారే కదా దేవుని గూర్చి సంతోషగీతం పాడతారు. అయితే ఇక్కడ చెప్తున్నాడు కదా, సర్వలోక నివాసులారా అంటే ప్రతి ఒక్కరూ దేవుని యొక్క దయ, కృప, జాలి, కనికరాన్ని పొందుతున్నవారే. ఆయన యొక్క ఆదరణ లేకపోతే ఏ ఒక్కరూ కూడా తమ జీవితాలను కొనసాగింపలేరు. అందునిమిత్తమే సర్వలోకానికి చక్రవర్తి అయినటువంటి ఆ దేవాది దేవుణ్ణి ప్రతి ఒక్కరూ కూడా స్తుతించాలి. ఆయన నామమును బట్టి ఆయనను కీర్తించాలి. ఆయనను బట్టి మనము సంతోష గీతము పాడాలంట. ఆయనను గూర్చి ఆయన చేసిన కార్యాలు అద్భుతమే, ఆశ్చర్యమే. మరి ఆయన విశ్వాసుల మీద, అవిశ్వాసుల మీద, నీతిమంతుల మీద, అవినీతి పరులపైన, ఇద్దరిపైన వర్షమును కుమ్మరిస్తున్నాడు. తన యొక్క సూర్యుని యొక్క కాంతిని వెదజల్లుతున్నాడు. కావలసిన గాలిని, జీవవాయువుని ఇస్తున్నాడు. మరి ఇలాగా సమస్తమును ఎడతెగక అందరికీ సమానంగా ఇస్తున్నటువంటి దేవుణ్ణి బట్టి మరి సకల జనులు కూడా సంతోషపడవలసిందే కదా. మరి దేవుడు తన్ను ప్రేమించిన వారినే, తన్ను అంగీకరించిన వారినే, తన నామాన్ని ధరించుకున్న వారికి మాత్రమే సమస్తము ఇస్తాను, మిగతా వారికి ఇవ్వను, నా జీవవాయువును నా యందు విశ్వాసం ఉంచిన వారికే ఇస్తానంటే ఎంతమంది ఈ లోకంలో జీవించి ఉంటారు? ఇవన్నీ ఒక్కసారి మనం ఆలోచించుకున్నట్లయితే దేవుని యొక్క ప్రేమ, అపరిమితమైనటువంటి కృప మనకు జ్ఞాపకం వస్తాయి. అప్పుడు సర్వలోక నివాసులు కూడా దేవుని గూర్చి సంతోషగీతం పాడాల్సిందే. ఎందుకంటే నేను ఆయన్ని అనుసరించకపోయినా, నేను ఆయనకు మొక్కకపోయినా, ఆయన నామాన్ని ధరించుకోకపోయినా ఆయన నాకు జీవవాయువునిచ్చాడు. ఇదొక్కటి చాలదా? మరి కొన్ని సంవత్సరాల క్రితం మనకు వచ్చినటువంటి గొప్ప తెగులు కరోనాలో ఆ జీవవాయువు లేకే కదా అనేకులు చనిపోయారు. మరి ఇక్కడ దేవుడు అందరికీ ఉచితంగా ఇస్తున్నాడే. నీవు నాకు మొక్కితేనే నేను ఇది ఇస్తాను అని అనట్లేదే. ఎందుకంటే మన దేవుడు సర్వజనములకు, సర్వలోకానికి దేవుడు కాబట్టి, ఏకైక నిజమైన దేవుడు కాబట్టి, ఆయన మాత్రమే జీవవాయువును ఇవ్వగలడు. కాబట్టి ఆయనను బట్టి మనము కీర్తన పాడాలి, ఆయనను గూర్చి సంతోష గీతములు పాడాలి, ఆయన నామ ప్రభావాన్ని కీర్తించాల్సిందే. ఎంత కీర్తించినా అది తక్కువే. ఆయన గొప్పతనాన్ని బట్టి ఎంత నీవు పొగిడినా తక్కువే. ఆయన బల ప్రభావములు, ఆయన సత్య సంధత్వము, ఆయన నీతి న్యాయములు, ఇలాగా ఏ కొలతలో చూసినా ఆయన నమ్మదగినవాడు, ఎన్నదగినటువంటి వాడు. కాబట్టి ఇక ఆయనకు మించి ఇక ఏదియూ లేదు. అందునిమిత్తమే సర్వలోక నివాసులు అన్ని నామముల కంటే పైనామము కలిగిన వానిని మాత్రమే స్తుతించాలి, కీర్తించాలి, పూజించాలి. ఆయనకు మాత్రమే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయన నామము ప్రభావవంతమైనటువంటి నామం కాబట్టి తెలుసుకొని మనము కీర్తిద్దాం. అనేకులకు ఆయన క్రియలు వివరించుట ద్వారా వారు కూడా తమ నోట ఆయన నామమును కీర్తించినట్లు మనమందరము కూడా అనేకులకు సువార్తను చాటి చెప్పుదాం. ప్రార్థించుకుందాం. సర్వ కృపానిధి ఒక ప్రియ పరలోకపు తండ్రి, గొప్ప దేవ, ఘనమైనటువంటి నామము, ఏకనామము కలిగినటువంటి దేవ, నీ ఘనమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు, నీ ప్రభావం ఎంతో గొప్పది తండ్రి. మరి నీకు మేము మొరపెట్టుచూ ఉండగా మా ప్రార్థనలు ఆలకించండి. మరి అన్ని నామముల కంటే పైనామము కలిగిన నీ నామమును ధరించుకున్నటువంటి వారముగా నిన్ను గూర్చి సంతోషగీతం మేము పాడుచు, సర్వలోక నివాసులు నిన్ను గూర్చి సంతోషగీతం పాడునట్లు మేము నీ సువార్తను ప్రకటించే వారంగా ఉండే శక్తి సామర్థ్యాలను మాకు అనుగ్రహించండి. నీ నామ ప్రభావమును మేము కీర్తించినట్లు నీవు చేసిన అద్భుత ఆశ్చర్య కార్యములను అనేకులకు వివరించగలిగేటువంటి జ్ఞానాత్మను మా మీద కుమ్మరింపజేసి నడిపించు. నీలో ఇంకా ఎదుగుతూ నీ యొక్క సత్య సంధత్వాన్ని లోకానికి సంపూర్ణంగా తెలియపరిచే వారంగా ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ నీ వద్ద నుంచి పొంది నేర్చుకొని దానిని లోకంలో అన్వయించినట్టు నీ యొక్క జ్ఞానాత్మ ప్రతి ఒక్క బిడ్డ మీద కుమ్మరింపజేసి నీ నామాన్ని ఘనపరచుకోండి. మహిమ, ఘనత, ప్రభావం సదాకాలము నీకు ఆరోపిస్తుంది. యేసు నామమున ప్రార్థించి పొందుచున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్.